హైదరాబాద్ పార్లమెంట్ లో వీళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నారు ఇప్పుడు. సో ఈ ముగ్గురులో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఏ ఎంపీ కూడా గెలిచినా కూడా ఇంతకు ముందు డెవలప్ చేయలేదు. ఇక్కడ ఏ ఎంపీ కూడా గెలిచినా కూడా ఇంతకు ముందు డెవలప్ చేయలేదు. సంవత్సరాల రోడ్ లేదు, డ్యామ్ కు రోడ్ లేదు. డ్యామ్ పెద్ద కౌలాసనాల ప్రాజెక్ట్ అంటే బీపల్లికి 3వ సారి గెలిపించినాము. బీపల్లి కూడా ఏరకు పని చేయలేదు. బీపల్లికి 3వ సారి గెలిపించినాము. బీపల్లి కూడా ఏరకు పని చేయలేదు. మా దృష్టిలో భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని కాపాడగలదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని కాపాడగలదు. బీబీ పాటిల్ గారు ఇప్పుడు మన గత 2 గెలవడం జరిగింది కదా. సో చాలా మంది అంటున్నారు మరి ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. సో దాని మీద మీ అభిప్రాయం? రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేశారు. హిందువులను తొక్కేసే కొన్ని చర్యలు జరిగినాయి. నీ పేరేందనా? యుద్ధవీర్. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర అయితే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా, May 13. అవును. సో May 13. సో మరి మీరు ఓటు వేయాలనుకుంటే ఈ 3 పార్టీలకు ఏ పార్టీని ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ. సో అంటే కారణం ఏంది బీజేపీ? అంటే ఎప్పుడైనా సరే ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయంటే ఎంపీ ఎలక్షన్స్ ఖచ్చితంగా దేశ భవిష్యత్తును మార్చే ఉంటాయి. కాబట్టి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యక్తులు ఎవరైనా కాకుండా కేంద్రంలో పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీని వేస్తే దేశాన్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మనం ఆ పార్టీని ఎన్నుకోవాలి. కాబట్టి మా దృష్టిలో భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని కాపాడగలదు అనే ఒక విశ్వాసం ఉంది. కాబట్టి నేను బీజేపీ పార్టీని ఎన్నుకున్నాను. ఓకే, అంటే పార్టీ పరంగా ఎంచుకున్నావు. ఓకే, అంటే మరి క్యాండిడేట్ పరంగానా? క్యాండిడేట్ పరంగా అంటేను పూర్తిగా తెలీదు. కాబట్టి ఏ క్యాండిడేట్ కూడా పార్టీలో ఉన్నటువంటి పార్టీలు అంటే అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ స్థానిక మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళకు అవకాశాలు ఇచ్చిన బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో ఎవరు నడవకపోయేది. కాబట్టి ఇక్కడ అట్లా కాదు. బీజేపీ పార్టీలో ప్రతి ఒక్క పర్సన్ కూడా తన యొక్క అభిప్రాయం తను ఖచ్చితంగా ముందుంచగలుగుతాడు. కాబట్టి అట్లా బీబీ పాటిల్ కూడా అవకాశం ఇస్తారు అనేది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే బీబీ పాటిల్ గారు ఇప్పుడు మన గత 2 సార్లు మన ఎంపీగా గెలవడం జరిగింది కదా. సో చాలా మంది అంటున్నారు మరి ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. సో దాని మీద మీ అభిప్రాయం? అంటే ఎంపీగా ఎటువంటి పనులు చేయాలని నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. కాకపోతే కేంద్రం నుంచి ఏవైతే నిధులు తీసుకురావాలో తీసుకురావాలి నిధులు. కాబట్టి మనకు ఖచ్చితంగా మా ఊరికి దగ్గరలోనే 6 కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవే పడింది. అసలు సిటీకి వెళ్ళడానికి మాకు దాదాపు 8 గంటలు పట్టేది. ఇప్పుడు 3 గంటలు 3.5 గంటల్లో మేము వెళ్ళిపోతున్నాం, సిటీకి చేరుకుంటున్నాం. కాబట్టి మాకు ఇంతకంటే అదృష్టం ఇంకేముంటది. సో కాబట్టి అదొక మంచి దారి. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇంకా మళ్ళీ నువ్వు బీజేపీకి కనుక ఓటేసి ఎంపీగా కనుక ఎన్నుకోబడితే సో మళ్ళీ ఏం ఆశిస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా? అంటే నీకు కావాల్సింది ఏంటి కొత్తగా అంటేను ఇప్పుడు సిఏ ఎన్ఆర్సి ఇటువంటి ఏవైతే ఉన్నాయో దేశానికి దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా మళ్ళా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేశారు. ఆ చేసినటువంటి సవరణలు రాజ్యాంగాన్ని రద్దు చేయడం కాదు, రాజ్యాంగంలో కొన్ని సెక్యులర్ పేరుతోటి సెక్యులర్ పదం కానీ అదేవిధంగా హిందువులను తొక్కేసే కొన్ని చర్యలు జరిగినాయి. ఆ చర్యలు ఏవైతే జరిగినాయో మళ్ళా రాజ్యాంగాన్ని సవరించి మళ్ళా రాముడు గాని శ్రీకృష్ణుడు గాని ఛత్రపతి శివాజీ గాని దాంట్లో ఫోటోలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ చేర్చాలి. ఓకే, అదేంటంటే మన జైరాబాద్ పార్లమెంట్ గురించి మనకు కావాల్సిందండి నేను అడిగేది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనకు ఎటువంటి సదుపాయాలు కలిగితే మనము ఇంకా ముందుకెళ్తాం డెవలప్మెంట్. ముందుగా మీరు ఎన్నుకునే పని ఏది చెప్పాలనుకున్నది? పనులంటే అంటే మాకు ఖచ్చితంగా వ్యవసాయ భూములు అంటూ ఖచ్చితంగా లేవు, పట్ట భూములు. కాబట్టి ముఖ్యంగా మేము ఈ ఏవైతే వ్యవసాయ భూములు అసైన్ భూములు ఉన్నాయి అవి పర్మనెంట్ చేస్తానన్నారు. అవి కనుక పర్మనెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అది చేస్తే మేము ఇంకా సంతోషిస్తాము. అట్లా విషయానికి వస్తే మళ్ళా కేంద్రం నుంచి ఏవైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులు కూడా ప్రతి ఇంటికి వచ్చి చెప్పగలగాలి. ఆ పార్టీ సభ్యులు ఏవైతే ఉన్న పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అంటే కింది స్థాయి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు దయనీయంగా ఉన్నాయి, దీనంగా ఉన్నాయి స్థితులు. కాబట్టి వాళ్ళకు మనం గుర్తించి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం. సో ఓకే, ఈ పార్టీని ఓటేయాలనుకున్నారు. ఓకే, ఈ క్యాండిడేట్ ని. సో వీళ్ళిద్దరిని మధ్యలో మైనస్ పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా?
అంటే మైనస్ పాయింట్స్ అంటే ఏం లేదండి, పార్టీని దృష్టిలో ఉంచుకొని నేను చెప్పగలుగుతున్నా. వ్యక్తుల గురించి నాకు తెలీదు. కాబట్టి ఈ వ్యక్తులు ఎవరైనా నాకు ఖచ్చితంగా తెలియదు. వీరు గాలి, వీరు కొత్త వ్యక్తి టిఆర్ఎస్ నుండి. కాంగ్రెస్ నుండి అయితే పాత ఎంపీనే. బీవీ పాటిల్ అయితే ముందు ఇప్పుడు 2 పర్యాలు పనిచేశాడు. కాకపోతే ఇప్పుడు బీజేపీ చేయగలదు. ముఖ్యంగా మోడీ గారిని నిలబెట్టాలంటే ఎంపీల సంఖ్య కావాలి. కాబట్టి బీవీ పాటిల్ మేము చూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పేరేందన్నా? నా పేరు సాయిలు. సాయిలు, విలేజ్ సావర్గామ. సో అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. అవును. సో ఎంపీ ఎలక్షన్ లో మేము ఏంటంటే జనం దగ్గర వెళ్ళేసి, సో వాళ్ళు చేసిన పనులు ఏంది, మరి వాళ్ళకున్న పట్టు జనం మీద, మన ప్రాంతం మీద ఉన్న పట్టుని సో నేను తెలుసుకోవాలనుకునేసి నేనైతే వచ్చేసిన అనమాట. సో మన ఎంపీ, మన జహీరాబాద్ పార్లమెంట్ లో వీళ్ళు 3 నిలబడి ఉన్నారు ఇప్పుడు. సో ఈ 3లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఈ 3లో ఇంతకు ముందు ఎంపీలు గెలిచిర్రు. ఇక్కడ ఏ ఎంపీ కూడా గెలిచినా కూడా ఇంతకు ముందు డెవలప్ చేయలేదు. ఇప్పుడైతే ఏ ఎంపీ అయితే గెలుస్తారో వాళ్ళు, ఏ పార్టీ అయినా కానీ, టిఆర్ఎస్ పార్టీ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, మన పేరు తెచ్చుకోవాలంటే ముందు పని చేసి చూపెట్టాలా. అంటే పని చేసి చూపెడితేనే ప్రజలు కూడా నమ్ముతారు. మీరు పని చేసి చూపెట్టకపోతే ప్రజలు కూడా నమ్మరు. వాళ్ళు జనంకు హెల్ప్ చేస్తేనే వాళ్ళు కూడా ఏ డెవలప్ పేరు ఉంటది, మన జనం కూడా పేరు ఉంటది. ఇక్కడ బస్సు సగం లేదు. ఇంతకు ముందు 20 సంవత్సరాల రోడ్ లేదు, డ్యామ్ రోడ్ లేదు. డ్యామ్ పెద్ద కౌలాసనాల ప్రాజెక్ట్ అంటే డ్యామ్ పెద్ద పేరు అది. ఇక్కడ బస్సు సౌకర్యం కల్పించలేదు. స్కూల్ పోరగాళ్ళు ఏం చేస్తారంటే ఫీజులు కట్టేసి లోకల్ ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు. ఏ ఎంపీనే గెలవని ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి ఇది జరిగింది. ఇప్పటిదాకా అయితే ఏం జరగలేదు. ఇప్పుడైతే స్టార్ట్. ఇప్పుడు మనము ఎవరైతే ఎంపీ గెలుస్తారో ఆ బస్సు సౌకర్యం ఒకటి, డైరెక్ట్ బాన్స్వాడ నారాయణఖేడ్ వెళ్ళాలి, అది ఒకటి. మరి జనంకు మంచి చూసుకోవాలా ఒకటి. అదే మీ పేరు కూడా వెళ్ళొచ్చు, పార్టీ పేరు కూడా వెళ్ళొచ్చు. అదే జనంకు మంచి చూసినా మీ పేరు కూడా వెళ్ళొచ్చు. అంతే కదా. అవును. ఇక్కడ గండిమైసమ్మ గుడి ఉన్నది. ఇక్కడ ఒక విషయం అంటే ఇక్కడ ఏం లేకుండా ఇక్కడైతే ఒక 20 సంవత్సరాలు 32 సంవత్సరాలు నడుస్తుంది. ఇక్కడ నేను సేవ చేస్తున్నా అంటే ఇప్పుడు సేవ చేస్తున్నంటే 4 కూర్చుంటున్నారు, 4 లేస్తున్నారు. ఇక్కడైతే గుట్ట భూమి ఉంటే గుట్ట లోపల ఎవరు కూర్చుంటారు, ఎవరు లేవకుంటారు. ఈ వాటర్ సప్లై కూడా అయింది, కరెంట్ సప్లై కూడా అయింది. ఇక్కడ మనం అట్లా చేస్తే నా పేరు కూడా ఎట్లా ఉంటుంది, మీ పేరు కూడా అట్లా వెళ్ళొచ్చు అని మీకు మీ లీడర్లకు, మీ రాజకీయ నాయకులకు నేను అభినందన తెలుపుతున్నాను. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎవరికైనా ఒక్కరికి ఓటు వేయాలనుకుంటే ఓటు వేస్తాం, మాకు నచ్చినట్లు ఓటు వేస్తాము. అంటే మీరు పని చేసి కూడా చూపెట్టాల మీరు అట్లా అన్నట్టు. అంటే నీ ఓటు వీళ్ళ 3 దాంట్లో ఎవరికి వేయాలనుకుంటున్నావు? పార్టీ మనసు మీద తెలుసుకుంటా, ఎవరు పని చేస్తారు ఎవరు లేదని మనసుకు తెలుసుకొని ఓటేస్తా. ఇట్లయితే చెప్పలేము. అట్లా చెప్పలేను నేను, మనసుని మాట ఉంచుకుంటా. అట్లా నేను చెప్పలేను. ఇంతకుముందు చేసి చూపించిన వాళ్ళు చేయలేదు పని. ఎవరైతే మరి ఎవరైతే కొత్త మనుషులు వస్తారో వాళ్ళ పని ఎవరు చేస్తారో ఎవరు లేదు తెలుసుకుంటాము. వాళ్ళు ఒకవేళ గెలిచినప్పుడు కూడా వాళ్ళు అంటారు కదా, ఇప్పుడు నీ ఓటు నువ్వు గుండెని చీల్చుకొని వెన్ను చూపించి మరీ చెప్పాలా, అరే నేను నీ పార్టీకి ఇతనికి వేస్తున్నాను, ఇతన్ని చేస్తాడు అనేసి నువ్వు మరి చెప్పాలి. కరెక్ట్. ఇప్పుడు బీవీ పాటిల్ 3వ గెలిపించినాము. బీవీ పాటిల్ కూడా ఇక్కడ పని చేయలేదు. ఒక మాట అనుకుంటాం మనం తెలిసిన మాట అనుకుంటాము. కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేదు. ఇక్కడ పక్క బస్ సరుకులే కలిపేయలేదు ఇప్పటిదాకా కూడా. టీఆర్ఎస్ పార్టీలు కూడా చేయలేదు. మరి 3 పార్టీలు 3 క్యాండిడేట్లు ఉన్నారు. మరి పార్టీ ఇప్పుడు ఎవరైతే ఈ 3 లోపల ఎవరు గెలుస్తారో అక్కడ వాళ్ళు 3 లోపల ఎవరు గెలిస్తే వాళ్ళ అదృష్టం మంచిగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు ఇక్కడ పని చేసి చూపెట్టాలా. ఇది బ్యాక్వర్డ్ ఏరియా, ఇది చాలా బ్యాక్వర్డ్. జూకల్ మండలం అంటే బ్యాక్వర్డ్ ఏరియా. ఎమ్మెల్యే తరపులో కానీ, ఎంపీ తరపులో కానీ, ఎవరు మినిస్టర్ లెవెల్లో కానీ ఇక్కడ డెవలప్ ఎవరైతే చేస్తారో జూకల్ మండలం గురించి వాళ్ళకు ధన్యవాదాలు నేను పూర్తిగా తెలుపుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు 3ని కూడా ప్రశ్నిస్తున్నావు అనమాట. 3 కూడా పరిశీలిస్తున్నాను. మరి వాళ్ళు అదృష్టంలో ఏమున్నది అట్లా కాదు. అంటే ఈ 3ని కూడా ఇప్పుడు మీరు ఎవరు గెలిచినా కూడా కన్ఫర్మ్ గా పర్టికులర్ గా పని చేయాలి అన్నట్టు కోరుతున్నాను. అట్లా అంటే పర్టికులర్ గా అయితే నువ్వు ఎవరికి ఎవరికి వేస్తా, నా మనసులో ఉండే నా మనసులో తెలుసుకుని నా మనసుకి వేస్తాను. ఎవరు పని చేస్తారు మనకి ఎవరు నచ్చుతారు వాళ్ళకి వేస్తా ఒకటి అన్నట్టు. కానీ చెప్తే మంచిగా ఉంటుంది. చెప్తే మంచిగా ఉన్నది. ఇప్పుడు డిక్లేర్ చేయకూడదు. డిక్లేర్ చెప్తా అంటే ఈయన డిక్లేర్ చెప్తా పైకి వెళ్తుంది అది. అంటే అట్లని కాదు, ఇప్పుడు పైకి వెళ్తుంది అది. ఎట్లా అన్నట్టు నీ ఓటు నీ హక్కు, నువ్వు చెప్పచ్చు, నువ్వు చెప్పచ్చు. కరెక్ట్. మనసులో ఉంచుకుంటా నేను. మనసులో ఉంచుకుంటే ఎవరైతే మనకు నస్తారో ఓటేసేటప్పుడు ఎవరిదైతే అదృష్టం బాగుంటుందో వాళ్ళు గెలవచ్చు. నేను ఒక్కనైతే వేస్తే ఎవరు కూడా గెలవరు.
అట్లా అన్నట్టు ఒక కట్టె పుల్ల కలిస్తేనే ఒక మోపు అవుతుంది అట్లా అనేసి ఒకటి కలిస్తేనే పదులు వందలు వేలగా మిగులుతాయి. సరే ఇంతకుముందు నేను అందరికి నేను తెలుపునా, ముగ్గురు క్యాండిడేట్లు కూడా నేను తెలుపునా ధన్యవాదాలతోని అందరు ముగ్గురు సమస్యలను చెప్తున్నాను. ఎవరైతే వాళ్ళ అదృష్టంలో ఉంటారో వాళ్ళు ఎంపీని కావచ్చు, మళ్ళీ వాళ్ళ రాజకీయ సీటు మీద కూర్చోవచ్చు, వాళ్ళు పని చేయవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద మనిషి ఏం చెప్తున్నారంటే వీళ్ళ ముగ్గురిని కూడా ప్రశ్నిస్తున్నాను, ఒకటే కోరుకుంటున్నాను. సో మీ ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా మాత్రం ఈ జహీరాబాద్ నియోజకవర్గానికి అయితే పర్టికులర్గా అయితే పని చేసి పెట్టాలి అని అంటున్నారు. సో గత సంవత్సరంలో అయితే అసలు పనులు కాలేవంట. సో పెద్ద మనిషి అయితే చాలా బాధపడుతుండు. సో అట్లా కాకుండా చూసుకోవాలనేసి కోరుతున్నాను.